హాయ్ అండి, నేను మీ కుమారని. కలబంద అంటే అందరికీ తెలిసిందండి, ఇది కలబంద మొక్క. ఈ మొక్క పేరు బహువార్షికపు మొక్క అని కూడా అంటారండి. దాదాపు 60 సెంటీమీటర్ల ఎత్తుగా ఎదుగుతుందండి. ఆకులు జిగురుగా, గుజ్జుతో, అంచులతో ముళ్ళు వంటి దంతాలు 50 సెంటీమీటర్ వరకు పెరిగి చాకుగా ఉంటాయండి. పుష్పాలు వాటి నారింజ పసుపు రంగులో ఉండి మీటర్ పొడవుతో కాడలపై గొట్టాల వలె వేలాడుతూ ఉంటాయండి. ఈ మొక్క ఆకులు ఉండి గుజ్జు పసుపు పచ్చని ద్రవంతో కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయండి. ఈ కలబంద ఆకులు చలువ చేస్తూ నేత్ర రోగాలకు పనిచేస్తుందండి. దీని నుండి తీసిన గుజ్జు పసుపు రంగు ద్రవము ఎండబెడితే మూసాంబ్రము అనే నల్ల ముద్ద వంటి పదార్థం తయారవుతుందండి. ఇది నొప్పులకు, వాపులకు, కుష్ఠవ్యాధి, మూలశంక, మానసిక వ్యాధులు, చర్మ వ్యాధులు, కాలేయ వ్యాధులు, ఋతు సంబంధించిన వ్యాధుల చికిత్సకు కూడా రక్త విరేచనాలు అరికట్టడానికి ఉపయోగిస్తుంటారు. తేలిక గాయాలు కూడా ఈ కలబంద ఉపయోగపడుతుందండి. వడదెబ్బ ప్రథమ చికిత్సకు కూడా బాగా పనిచేస్తుంది. ఆకులతో ఉండే గుజ్జు సౌందర్యానికి కూడా మనం వాడుతూ ఉంటాం. ప్రస్తుతానికి ఎక్కువ వాడబడుతున్న కలబంద చంటి పిల్లలకు కడుపులో క్రిముల నివారణకు కూడా, విరేచనాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలియాలంటే ప్లీజ్ లైక్ టు, ఇలాంటివి మీ కొన్ని కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్.